గుడ్ మార్నింగ్ ఎవరీవన్. ఫైనల్ వేగంలోని 6th సెమిస్టర్కి సంబంధించి టాలీ విత్ జిఎస్టీలోని మనం జిఎస్టీ రిటర్న్స్ గురించి డిస్కషన్ అనేది చేసుకుందాం. అయితే మనకి జిఎస్టీ రిటర్న్స్ గురించి డిస్కస్ చేస్తే కనుక అసలు జిఎస్టీ రిటర్న్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగే జిఎస్టీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఏ ఫామ్స్ యూజ్ చేయాలి, అసలు జిఎస్టీ రిటర్న్ అంటే ఏమిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. అయితే జిఎస్టీ రిటర్న్ అనేది ఆదాయ పన్ను చట్టము లేదా జిఎస్టీ వస్తు సేవల పన్ను చట్టంలోని వన్ ఆఫ్ ది పార్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ జిఎస్టీ రిటర్న్ ఆదాయ పన్ను చట్టంలోని లేదా వస్తు సేవల పన్ను విధానంలో జిఎస్టీ రిటర్న్స్ అనేది వన్ ఆఫ్ ది పార్ట్ అని మనం చెప్పుకోవచ్చు. రిటర్న్ అంటే ఏమిటి అసలు మనం చెప్పుకుంటే కనుక ప్రతి వ్యాపారస్తుడు తన వ్యాపారం సంబంధించిన పన్ను మంత్లీకి కానీ లేదా క్వార్టర్లీకి కానీ లేదా ఇయర్లీకి కానీ చెల్లించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నప్పుడు వ్యాపారానికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ మొత్తం కూడా దాంట్లో నమోదు చేయడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జిఎస్టీ విధానంలో ప్రతి వ్యాపారస్తుడు కూడా పన్ను అనేది కరెక్ట్గా చెల్లిస్తున్నాడా లేదా మంత్లీయా, క్వార్టర్లీయా, ఇయర్లీయా, హాఫర్లీయా అనేది చెల్లిస్తున్నాడా లేదా అనే విషయం తెలుసుకోవడానికి, అలాగే వ్యాపారస్తుడు పన్ను ఎగవేతలో ఉన్నాడు లేదా అనే విషయం తెలుసుకోవడం కోసము ఈ రిటర్న్స్ అనేది చాలా అవసరం. సో ఈ రిటర్న్స్ యొక్క ప్రాముఖ్యత గురించి మనం చెప్పుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఎవరైతే వ్యాపారస్తుడు ఎవరైతే ఉన్నాడో అతను రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్న తర్వాత ప్రతి వ్యాపారస్తు స్వయంగా తన వ్యాపార వివరాలు అనేది తెలియపరచవచ్చు. ఓకే, రిజిస్ట్రేషన్ నమోదు ఫస్ట్ రిజిస్ట్రేషన్ నమోదు పొందిన ప్రతి వ్యాపారస్తుడు స్వయంగా తన యొక్క వ్యాపార వివరాలు తెలియపరచవచ్చు. ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ చెప్పుకోవచ్చు జిఎస్టీ రిటర్న్స్ లో. నెక్స్ట్ వన్ కొనుగోలు అమ్మకాలకు సంబంధించి వివరాలు తెలియజేయవచ్చు.
తెలియజేయవచ్చు. కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వివరాలు తెలియజేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్, అవసరాలకై వినియోగించుకున్న పన్ను వివరాలు తెలియపరచవచ్చు. అలాగే నెక్స్ట్ వన్, కట్టవలసిన పన్ను వివరాలు తెలుసుకోవచ్చు. కట్టవలసిన పన్ను వివరాలు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వన్, పన్ను ఎగవేతను నిర్ధారించవచ్చు. ఓకేనా? సో జిఎస్టి రిటర్న్స్ యొక్క ఇంపార్టెన్స్ అని చూస్తే కనుక మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్ నమోదు పొందిన ప్రతి వ్యాపారస్తుడు స్వయంగా తన యొక్క వ్యాపార వివరాలు అనేది తెలుసుకోవచ్చు. దీనివల్ల జిఎస్టి రిటర్న్స్ కి అంటే జిఎస్టి నమోదు రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల. ఓకేనా? అలాగే కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వివరాలు అనేది తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్, అవసరాలపై వినియోగించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో దాని యొక్క పన్ను వివరాలు కూడా మనము తెలుసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వన్, కట్టవలసిన పన్ను ఏదైతే ఉందో ఆ పన్ను వివరాలు కూడా మనము ఈజీగా అనేది తెలుసుకోవచ్చు. అలాగే పన్ను ఎగవేత ఏదైతే ఉందో ఆ పన్ను ఎగవేతను కూడా మనము నిర్ధారించవచ్చు అన్నమాట. సో ఇది అసలు జిఎస్టి రిటర్న్స్ అంటే ఏమిటి, అలాగే జిఎస్టి రిటర్న్స్ యొక్క ప్రాముఖ్యత గురించి మనము ఈ విధంగా అనేది మన డిస్కషన్ అనేది చేసుకున్నాం. అయితే జిఎస్టి రిటర్న్స్ ఏదైతే ఉందో ఆ జిఎస్టి రిటర్న్స్ అనేది దాఖలు చేయడానికి కొన్ని ఫామ్స్ అనేవి ఉన్నాయి. సో అవి GSTR1 అలాగే GSTR2, GSTR1, GSTR2, GSTR3, GSTR4, GSTR5. GST full form ఏంటమ్మా? Goods and Service Tax Returns. ఓకేనా? GSTR యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రిటర్న్స్ అన్నమాట. సో ఈ విధంగా జిఎస్టి రిటర్న్స్ దాఖలు చేయడానికి కొన్ని ఫామ్స్ అనేవి యూజ్ చేస్తారు. అయితే ఒక్కొక్క ఫామ్ కి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ దాఖలు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫామ్స్ అనేవి ఉంటాయి. అలాగే GSTR1, GSTR2, GSTR3, GSTR4, GSTR5 అలాగే 11 వరకు అనేది ఫామ్స్ అనేవి ఉంటాయి. సో అలాగే ఫస్ట్ వన్ మనం GSTR1 గురించి మనం డిస్కషన్ చేసుకుంటే కనుక ఈ GSTR1
జిఎస్టి ఆర్ వన్ ఫామ్. సో ఈ జిఎస్టిఆర్ వన్ ఫామ్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే పన్నుకు గురయ్యే వస్తువులు మరియు సేవల యొక్క బాహ్య సరఫరా వివరాలు, పన్నుకు గురయ్యే వస్తువులు అలాగే సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవల యొక్క బాహ్య సరఫరా వివరాల గురించి ఈ జిఎస్టిఆర్ వన్ ఫామ్ ని ఉపయోగిస్తారు. జిఎస్టిఆర్ వన్ ఫామ్ దేనికి ఉపయోగిస్తారు? పన్నుకి గురయ్యే వస్తువులు మరియు సేవలు బాహ్య సరఫరా వివరాలు. పన్నుకు గురయ్యే వస్తువులు మరియు సేవల బాహ్య సరఫరా వివరాలకు జిఎస్టిఆర్ వన్ ఫామ్ ని యూజ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ జిఎస్టిఆర్ టూ ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే సరిదిద్దబడిన బాహ్య సరఫరా వివరాలకు ఈ జిఎస్టిఆర్ టూ ఫామ్ ని యూజ్ చేస్తారన్నమాట. సరిదిద్దబడిన బాహ్య సరఫరా వివరాలు. సో సరిదిద్దబడిన బాహ్య సరఫరా వివరాలు ఏవైతే ఉన్నాయో దానికి జిఎస్టిఆర్ టూ ఫామ్ ని యూజ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వన్ జిఎస్టిఆర్ త్రీ ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే సరఫరాదారుడి యొక్క జిఎస్టిఆర్ వన్ ఆధారంగా గ్రహీతకు అందుబాటులో ఉన్న అంతర్గత సరఫరా వివరాలకు ఈ జిఎస్టిఆర్ త్రీ ఫామ్ ని యూజ్ చేస్తారు. ఓకేనా? అలాగే నెక్స్ట్ వన్ జిఎస్టిఆర్ త్రీ సంబంధించి వస్తే కనుక నెలవారీ రిటర్న్స్. అలాగే జిఎస్టిఆర్ త్రీ బి ఈ ఫామ్ ఎందుకు యూజ్ చేస్తారంటే ఈ ఫామ్ అనేది తాత్కాలిక నెలవారీ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి దాఖలు చేయడానికి జిఎస్టిఆర్ త్రీ బిని యూజ్ చేస్తారు. దీనికి అవి నెలవారీ తాత్కాలిక రిటర్న్స్ దాఖలు చేయడానికి జిఎస్టిఆర్ త్రీ బి అని యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ జిఎస్టిఆర్ ఫోర్. నెక్స్ట్ వన్ జిఎస్టిఆర్ ఫోర్ ఫామ్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే కాంపోజిషన్ క్రింద నమోదు కాబడిన రిజిస్టర్ డీలర్ యొక్క
యొక్క 3 నెలల రిటర్న్స్. సో GSTR 4 ఫామ్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే కాంపోజిషన్ క్రింద నమోదు కాబడిన రిజిస్టర్ డీలర్ యొక్క 3 నెలల రిటర్న్స్ దాఖలు చేయడానికి GSTR 4 అనేది ఉపయోగిస్తారు. అలాగే నెక్స్ట్ వన్ GSTR 4A. GSTR 4A ఫామ్ అనేది ఎందుకు ఉపయోగిస్తారంటే GSTR 1 నుండి గ్రహించబడిన అంతర్గత సరఫరా వివరాలు. GSTR 4A ఈ ఫామ్ ఎందుకు యూజ్ చేస్తారంటే GSTR 1 నుండి గ్రహించబడిన అంతర్గత సరఫరా వివరాలు దాఖలు చేయడానికి GSTR 4A ఫామ్ ని యూజ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి GSTR 5 ఫామ్ నంబర్ 5 GSTR 5. దీన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే పన్ను విధించబడిన నివాసేతర వ్యక్తులు దాఖలు చేయవలసిన పన్నులు సో GSTR 5 ఫామ్ ఎందుకు ఉపయోగిస్తారంటే పన్ను విధించబడిన నివాసాలు అంటే నాన్ రెసిడెన్స్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాఖలు చేయవలసిన పన్నులకు ఈ GSTR 5 ఫామ్ ని యూజ్ చేస్తారన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ GSTR 6. GSTR 6 దీన్ని దేనికి ఉపయోగిస్తారంటే అవసర సేవల సరఫరాదారుల దాఖలు చేసే రిటర్న్స్. సో ఈ GSTR 6 అనేది ఫామ్ దేనికి ఉపయోగిస్తారంటే అవసరమైన సేవల సరఫరాదారుల దాఖలు చేయు రిటర్న్స్ కి ఈ GSTR 6 ఫామ్ ని యూజ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వన్ GSTR 6A. GSTR 6A. సో ఈ GSTR 6A ఫామ్ దేనికి ఉపయోగిస్తారంటే GSTR 1 గ్రహించిన GSTR 1 నుండి గ్రహించిన
సరఫరా యొక్క వివరాలు GSTR 6A ఫామ్ ఎందుకు ఉపయోగిస్తారంటే GSTR 1 నుండి గ్రహించిన సరఫరా యొక్క వివరాలు దాఖలు చేయడానికి GSTR 6A ఫామ్ ని యూజ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వన్ GSTR 7. GSTR 7 ఈ ఫామ్ ఎందుకు యూజ్ చేస్తారంటే పన్ను తగ్గించడానికి లేదా రాబట్టడానికి ఈ GSTR 7 ఫామ్ ని యూజ్ చేస్తారు. GSTR 7 దేనికి యూజ్ చేస్తారమ్మా? పన్ను తగ్గించడానికి లేదా రాబట్టడానికి ఈ GSTR 7 ఫామ్ ని యూజ్ చేస్తారన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ GSTR 7A. GSTR 7A ఇది దేనికి ఉపయోగిస్తారు? TDS యొక్క ధృవీకరణ పత్రం. TDS means tax deductible system. TDS means tax deductible system. ఓకేనా? TDS ధృవీకరణ పత్రాన్ని దాఖలు చేయడానికి ఈ GSTR 7A ఫామ్ ని యూజ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వన్ GSTR 8. GSTR 8 ఇది దేనికి యూజ్ చేస్తారంటే వనరుల వద్ద పన్నుల వివరాలు. GSTR 8 ఫామ్ ఎందుకు యూజ్ చేస్తారంటే వనరుల వద్ద పన్నుల వివరాలు దాఖలు చేయడానికి GSTR 8 ఫామ్ ని యూజ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వన్ GSTR 9. GSTR 9 ఫామ్ ని ఎందుకు యూజ్ చేస్తారంటే వార్షిక రిటర్న్స్ దాఖలు చేయడానికి GSTR 9 ఎందుకు ఉపయోగిస్తారంటే వార్షిక రిటర్న్స్ దాఖలు చేయడానికి ఉపయోగిస్తారన్నమాట. అలాగే నెక్స్ట్ వన్ GSTR 10. GSTR 10 ఇది ఎందుకు ఉపయోగిస్తారంటే ఆఖరి రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి దాఖలు చేయడానికి ఉపయోగిస్తారు. ఆఖరి రిటర్న్స్, లాస్ట్ రిటర్న్స్ అన్నమాట. ఆఖరి రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో అవి దాఖలు చేయడానికి GSTR ఫామ్ 10 ని యూజ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ వన్ GST 11. నెక్స్ట్ వన్ GST 11. ఈ GST 11 ఫామ్ ఎందుకు ఉపయోగిస్తారంటే GSTR 11 ఫామ్ ఎందుకు ఉపయోగిస్తారంటే విశిష్ట గుర్తింపు సంఖ్య గలవారి అంటే UIN యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్, విశిష్ట గుర్తింపు సంఖ్య UIN, యూనివర్సల్ ఐడెంటిఫికేషన్ నంబర్ రిటర్న్స్ కి దాఖలు చేయడానికి GSTR 11 ఫామ్ ని యూజ్ చేస్తారు. ఓకేనా?
సో ఈ విధంగా మనకి జిఎస్టి వారి యొక్క ప్రయోజనాలు, అలాగే దాని యొక్క ప్రాముఖ్యత, అలాగే జిఎస్టిఆర్ అంటే వస్తు సేవల పన్నును రిటర్న్స్ చేయడానికి, అలాగే దాఖలు చేయడానికి కావలసిన ఫార్మ్స్ నెంబర్స్, అలాగే ఒక్కొక్క ఫార్మ్ నెంబర్స్కి ఏ రిటర్న్స్ అనేది దాఖలు చేసుకోవాలని మనము డిస్కషన్ అనేది చేసుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్.